పచ్చిమిర్చి శుచిగా నూరుకుని దానికి పొత్తిమిరి బాగా తగిలిస్తే గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా, అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమగుమ గుమగుమ గుమగుమలు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. లేత వంకాయలతో వేపుడు చేసేదా మపద దరి సరి రి గరి సరి సదాబా. మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నమత్త వదిలేసి ఒట్టి కూర తింటారు. ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియక తెలుపక తరమా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అమ్మమ్మ నవ్వబోతున్నా. సరళ రఘునాథ్ ఆర్సీఎం బిజినెస్ మాది. నా పేరు కృష్ణవేణి. మేము కర్నూలులో ఉంటాము. మాది టిఫిన్ సెంటర్, హోటల్ బిజినెస్ మాది. బాబు నా దగ్గర ఉంటాడు. బాబుకు డిగ్రీ అయిపోయింది కానీ ఇంకా మా వారు చనిపోయినందుకు బాబు నా దగ్గర ఉంటాడు. పాప అనంతపురం ఇచ్చాము. పాపకి ఇద్దరు పిల్లలు, నా కొడుకు ఇద్దరు పిల్లలు. మా వాళ్ళు మాకు బట్టల షాపు. నాకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇద్దరు జాబులు చేస్తారు. అల్లుళ్ళు జాబులు. చెప్పండి ఫస్ట్ పేరు. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను. మా వారి టీచర్, ఒక అబ్బాయి. నా పేరు మహేశ్వరి. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను. ఒక అబ్బాయి. థ్యాంక్ యూ మా నా చెప్పకుండా మన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత దూరం కుమారి. మా వారు బిఎస్ఎన్ఎల్ జాబ్ చేస్తారు. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో సమస్యల వల్ల మన హెలెన్ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. అక్కడ దారిలో వాళ్ళు స్టేజ్ దగ్గరికి రానివలసిందిగా కూర్చున్నాం వాళ్ళందరినీ. అక్కడే స్టాప్. హలో, మీరు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషం.
మంచి జాబ్స్లో ఉండాలి మీరు అందరూ. మంచి ఉద్యోగాలు. మీరు ఎంత పెద్దవాళ్ళైనా మాట వినిపించట్లేదు. మైక్ నా పిల్లలరా చూస్తుంటే చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆదరామనంగా ఎంత దూరం పంపించినారు. చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉందండి. అందరూ ట్రై చేస్తున్నారా? వాళ్ళందరూ చేస్తుంటే నాకు ఎంత ఆనందం ఉందో చెప్పలేదు. ఎప్పటికీ మర్చిపోలేదు నేను ఇక ఈ సంఘటన ఇన్సిడెంట్ ఎప్పటికీ మర్చిపోలేదు నేను. ఎప్పటికి గుర్తు పెట్టుకుంటాను. తర్వాత వేరే ఆయన నేను జూనియర్ అని ఆయన సీనియర్ దగ్గర కొంత ఇది చేసినాను. 83 దగ్గరికి వచ్చినాను. 13 ఏళ్ళు ఉన్నానండి ఇక్కడ. 13 ఏళ్ళు వస్తే డిప్యూషన్ క్యాన్సర్ చేయించుకొని నేను మెయిన్ స్కూల్ అక్కడ 9 ఏళ్ళు మెయిన్ స్కూల్ అది కో ఎడ్యుకేషన్. మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ మున్సిపల్ హై స్కూల్లో హెచ్ఎంగా 4 నెలలు హెచ్ఎం. మళ్ళీ రిటైర్ 10 ఆగస్టు 58 ఇయర్స్ లెక్చరర్ దాన్ని రిటైర్ అయినాను. ఒకటే బాబు డిగ్రీ అయిపోయింది. జాబ్ చూస్తాను వాడికి. లేటగా పుట్టాడు బాబు. లేటగా పుట్టాడు. వైఎంఆర్ కాలనీలో ఉన్నారా? అప్పుడు వైఎంఆర్ కాలనీ కదా అక్కడ ఉన్నాము. మేడం ఫస్ట్ 86 మధ్య బాలికి వచ్చినాము. అక్కడ వాళ్ళు అన్నారు. మేము ఇంగ్లాండ్లో ఉన్నామండి. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అప్పుడప్పుడు అందుకు మీకందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటికీ మర్చిపోలేదు. సమ్మేళనం వరకు ఈరోజు క్రిస్మస్ పండుగ అయినటువంటి కూడా సందర్భంలో కూడా మనం చూడాలని, మన ఆప్యాయతని పంచుకోవాలని చెప్పి మన దగ్గరికి వచ్చినటువంటి మన మేడం గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ఇచ్చే ఈ శివ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా మేడం గారిని కోరుతున్నాము. వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా మేడం నిలబడాలి మేడం. ఓకే భాస్కర్ సానా భాస్కర్ కంబగిరి ఇంకెవరన్నా వచ్చినందుకు మీ అందరికీ నా ఆశీస్సులు అండి. మీ అందరికీ నా ఆశీస్సులు. ఎప్పుడు మీరు ఇట్లా సంతోషం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను. చెప్పండి ఎక్కడ ఉంటున్నారు? థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ. ఎస్ మా
మీ హస్బెండ్ పేరు కూడా చెప్పడమా, ఏం చేస్తున్నారు ప్రజెంట్? మీ బాగున్నారు కదా కూడా మన మిత్రులు చెప్పమని చెప్పి అడిగారు, మాకు కూడా అవసరమైంది. బాగున్నారు, ఎలా ఉన్నారు, ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్నారు మాట చెప్తుంటే సంతోషపడతాం. అందుకోసం ఆ విషయం కూడా చెప్పవలసింది. నా పేరు పద్మావతి, మా ఆయన పేరు తిరుమలకొండ టీచరు. నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఎంఎస్సీ అమెరికాలో ఉన్నాడు, చదివి ఉద్యోగం చేస్తున్నాడు. మా నాన్నతో పెళ్ళింది. చిన్న కొడుకు బెంగళూరులో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. ఐఐటి పంపించారు. థ్యాంక్ యూ. రత్నమ్మ, మా ఆయన పేరు రాజేశ్వరి. ఇద్దరము టీచర్లమే. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి జాబ్ వచ్చింది, చిన్న అబ్బాయి ఇంటర్ అయిపోయింది. థ్యాంక్ యూ. మా భర్త గారు చంద్రశేఖర్ రెడ్డి. ముగ్గురు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పెళ్ళయింది, వాళ్ళ అమెరికాలో ఉన్నారు. రెండో అబ్బాయి పెళ్ళయింది. థ్యాంక్ యూ. హెల్త్ సెటిల్. అంజనాదేవి. మా ఆయన పేరు సుబ్రహ్మణ్యం సార్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో వెళ్ళి స్కూల్ చేసి జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. మా ఆయన పేరు వేణుగోపాల్, ఆయన పేరు. నాకు ఇద్దరు అమ్మాయిలు. నుంచి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కొంచెం ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మేడం మిల్లోడాలి మేడం. నేను ఎత్తుగా ఉండాలి, కనిపిస్తా అంటారు. నేను ఇక్కడ వేసుకొని మీరు చేసుకుని వచ్చి చదువుకుంటే కింద కూర్చొని చదువుకున్నాం. మనకి కుర్చీలు కూడా లేవు మనకు. మనం చదువుకునేటప్పుడు ఏం లేవు మనల్ని. కనుక అక్కడ రాఘవేశ్వర టెంపుల్ ఒకసారి. ఇప్పుడు మన పిల్లలకు కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు నాకు తెలిసిన రోజు ఇక్కడ వచ్చిన అందరూ మన పిల్లలు కూడా మీ పిల్లలు కూడా అందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ చదివిస్తూ ఉంటాము. ఆ కూడా వెళ్ళిపోయిన ఉంటారు. కానీ మన కష్టం మన పిల్లలకు రాబోతున్న కూడా మంచి చదువు చదివించారు. అందరికీ మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు మనకి. మా ఆయన పేరు రవిచంద్ర రేఖ. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. ఇద్దరు జాబ్ చేస్తారు. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. ఇంటి పేరు చెప్పు. జయనగర్ చెప్పు. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు అయిపోయింది. బాబు నేను ఇక్కడ పెద్దపల్లి బట్టలాపడం మాది. నాకు ఇద్దరు అబ్బాయిలు జాబ్ చేస్తారు. మా మిస్సెస్ ఆమె కూడా టీచరు. నేనైతే బిజినెస్ చేస్తున్నాను. పెద్ద అబ్బాయి వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అబ్బాయి 6th క్లాస్. థ్యాంక్ యూ సార్. శివప్రసాద్ రెడ్డి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మా భార్య కూడా BA BEd. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు 9th క్లాస్ చదువుతున్నారు, ఒకరు 6th క్లాస్ చదువుతున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు ఇద్దరిని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు కలుస్తాం, దసరా ప్లాన్ చేస్తుంది కొంచెం పోస్ట్ అయితే. సో నాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, సో బాబుకు జాబ్ చేస్తున్నాడు. సో నేను హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇకపోతే ఈ సభాపూర్వకంగా నాకు సార్ రిక్వెస్ట్, ఇంతమంది కలిసాం కాబట్టి ఈ సందర్భంగా 2022లో మనందరి తరఫున ఒక అకౌంట్ ఓపెన్ చేసి, సో మనకు తగినట్లు కొంచెం అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి, సో ఏదైనా ఒక మన గ్రూప్లో ఏదైనా మ్యారేజ్ కావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్ కావచ్చు, లేకపోతే మెడికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి హెల్ప్ చేయడానికి ఈ అమౌంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇకపోతే మన ఫ్రెండ్ లోకనాథ్ గత 10 సంవత్సరాల నుంచి అతను చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఇప్పటికి కూడా అంటే అన్కాన్షియస్లో ఉన్నాడు. ఇప్పటికి కూడా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మెసేజ్ చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఆమె 10 years నుంచి కూడా మినిమం 30 lakhs అమౌంట్ పెట్టినా కూడా బ్రెయిన్ ఇంకా సెట్ అవ్వలేదు. ఆ అబ్బాయికి అన్కాన్షియస్, మనం గుర్తుపట్టలేడు, ఏమీ చేయలేడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అలాంటి వారి కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఈ సభాపూర్వకంగా నా రిక్వెస్ట్ ఇది. దీనికి ఒక 5 మెంబర్స్ ఒక అసోసియేట్గా ఫామ్ అయ్యి ఆ 5 మెంబర్స్ కలిసి ఎటు గ్రూప్ ఉంది కాబట్టి వాట్సాప్ గ్రూప్లో ఏమైనా షేర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఆ గ్రూప్లో షేర్ చేసుకుని ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఆ పర్సన్కు, ఏదైనా మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత అమౌంట్లో గిఫ్ట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ చేసేందుకు ఈ గ్రూప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దీనికి ఒక 5 మెంబర్స్ వాలంటీర్గా ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ లోకల్లో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే బయట ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, లోకల్ అయితే తెలుస్తుంటాయి ప్రాబ్లమ్స్ ఏంటనేది. సో దీనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు లోకల్ పరిస్థితి చూస్తే చాలా దారుణం. సో అలాంటి ప్రాబ్లం ఇంకో రాకూడదని నేను కోరుకుంటున్నాను. సో మన ఫ్రెండ్స్ చాలామంది చనిపోయారు కానీ ప్రాబ్లం లేదు, బతికి ఉండి కూడా అది చాలా దారుణమైన ప్రాబ్లం అది. సో మీరందరూ కోఆపరేట్ చేస్తారని ఈ సభాపూర్వకంగా నా సిన్సియర్ రిక్వెస్ట్ అది. సో నేను కూడా 2022లో ఈ గ్రూప్లో కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి, ఎందుకంటే చాలామంది పిల్లలు ఇప్పటికే సెటిల్ అయిపోయారు, మనం చదువుకున్న మన తోటి ఫ్రెండ్స్కు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వంకం లోకనాథ్ మీరందరూ చూసింటారు. వంకం లోకనాథ్ ఈ చౌడమఠం ఎదురు ఉంటాడు. ఈ వంకం లోకనాథ్ 10 years బ్యాక్ యాక్చువల్గా ఒక సింహాద్రిపురం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో అతనికి బ్రెయిన్ న్యూరాలజీ సంబంధంగా అతను ఇప్పటి వరకు స్టిల్ ఎవరిని చూడలేడు. చూస్తే అంత గుర్తుపడదు. అంతకనే ఈరోజు కూడా మహాతల్లి వాళ్ళ శ్రీమతి ఆ అబ్బాయికి సర్వీస్ చేస్తారు. సుబ్బాయి చెప్పినట్లు నా వంతుగా నేను వంకం లోకనాథ్కు నేను యాజ్ అడ్వకేట్గా 40 లక్షల రూపాయలు నేను కాంపెన్సేషన్ కూడా అబ్బాయికి కష్టపడి, అబ్బాయి ఏదో వెహికల్ కొట్టి వెళ్ళిపోతే నేను ఒక వెహికల్ ప్రొవైడ్ చేసి, ఒక డాక్టర్ ప్రొవైడ్ చేసి, ఒక డ్రైవర్ ప్రొవైడ్ చేసి, ఇన్సూరెన్స్ 40 lakhs నేను వాళ్ళ భార్యకు పిల్లలకి ఇప్పించినాను. ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇట్లనే సుబ్బారెడ్డి చెప్పినట్టు ఇంకా కొంతమంది మన వాళ్ళు ఉంటారు, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడేటప్పుడు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఒక ట్రస్ట్ మన 86 lakhs తరఫున ఒక 5 మంది ఆర్గనైజేషన్ ఉండి చేస్తే, అందరి సహాయం ఎవరు చేతిన వాళ్ళు చేస్తే వాళ్ళకు మ్యారేజ్ మనందరం కలిసినాము. అప్పుడు మేము మీ పిల్లల మ్యారేజ్ పిలుస్తాం, ఇంకోటి ఉంటాయి, ఇంకో కార్యక్రమాలు ఉంటాయి, ఏదైనా చేతుల వరకు ఉండడానికి బాగుంటుందని చెప్పి నేను సుబ్బారెడ్డి అభిప్రాయంతో ఏకీభవిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అబ్బాయి బాబు, అబ్బాయి బాబు ఇద్దరు ఒకటే, అబ్బాయి బాబా బాబా ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో ఇందాక లోక్నాథ్ గురించి చెప్పారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోక్నాథ్ ఏంటంటే, మా బ్రదర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్గా చేస్తారు. సో ఒకసారి ఒక అబ్బాయిని తీసుకొచ్చాను. లిటరల్గా అబ్బాయిని నేను చెప్పలేను కానీ చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చేసి నా కొడుకుతో పాటు క్లాస్మేట్ మార్షల్ స్కూల్, చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు జేఎన్టీయూలో వాడు బీటెక్ చేస్తాడు లోక్నాథ్ కూడా. కానీ అమ్మాయిలకు ఎంత శక్తి ఇస్తాడో నాకు తెలియదు, కానీ అమ్మాయిని చూసిన తర్వాత వాళ్ళ భార్య పసిపిల్లవాని కంటే ఎక్కువగా చూసుకుంటాడు లోక్నాథ్. చూస్తే గుర్తుపడతాడు, చూసి కలపలేడు. ఇప్పుడు కొద్దిగా రికవరీ స్టేజ్లో ఉన్నాడు. సో ముందు నుంచి కూడా మేము అనుకున్నాము ఇది ఏదైనా కాంట్రిబ్యూషన్ అంటే ఇది సుబ్బారెడ్డి చెప్పినట్టు మంచి ఆలోచన. సో దీన్ని ఫ్యూచర్లో కొద్దిగా ఒకసారి ఆలోచించి మంచి స్టెప్ తీసుకుంటే. హలో, మేము బయట ఈ ఫ్రెండ్స్ డేట్లో వంకబులో నాకు అందువే కనీసం కొద్దిగా బాగలేదు. ఏదైనా ఇట్లా ప్లాన్ చేసి ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా వైఫ్ వచ్చి హౌస్ వైఫ్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, 1 year అయింది. 2వ అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇదంతా ఇంతమంది మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికంతా కారణం PVR శివకుమార్. మనకు లాస్ట్ సారి కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ మనకు MHS స్కూల్లో వేసి మనకు అప్డేట్ యాప్ చేసేసి అతను వచ్చింటే చాలా బాగుండదు. కానీ ఆయన 6R దాంట్లో ఆ ప్రోగ్రాంలో ఉన్నాడు.
వాటర్ రాలేకపోయాడు కాబట్టి మనం ఖచ్చితంగా అతన్ని అనుకోవాలి. ఇంతమంది మనం కలిసిన కారణం అదే. శారీ బిజినెస్ ఫస్ట్ నుంచి కూడా నేను మా ఫాదర్స్ నుంచి కూడా షాప్ వచ్చేసి బట్టలాపురం మాది. ఇక్కడే శారీ షాప్ సుచిత్ర శారీస్ అని ఇక్కడ 1986 సంవత్సరం 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఈ హాజరైనటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు అభినందనలు. ఈ ఎన్నో రోజుల నుండి మనం అనుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని. ఇలా ఇతర పాఠశాలలు కూడా చేసుకున్నారు. వాళ్ళ ప్రేరణతో మనం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినాం అనుకుంటున్నాము. ఇకపోతే నా పరిచయం వరకు, నా పేరు రాముల్ రెడ్డి, మా భార్య సుభద్రాదేవి, ఆమె కూడా ఎడ్యుకేటెడ్. నేను వనిపెండ పాఠశాలలో ఇక్కడ మేదకూరు మండలంలో గణితోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప ఇంటర్మీడియట్, బాబు వచ్చేసి 9వ తరగతి. నా పేరు ఏ శ్రీనివాసులు, ఆకారపు శ్రీనివాసులు, పొద్దుపేట. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. ఒక పాపకి, పెద్ద పాపకి వచ్చేసి మే 16th మ్యారేజ్ చేశాను. ఇంకొక పాప బీటెక్ ఫైనల్ ఇయర్, జూనియర్ ఫైనల్. ఆ పాప వచ్చేసి సిఎస్సి బీటెక్ సిఎస్సి ఫైనల్ ఇయర్. మా మిస్సెస్ వచ్చేసి ఏ వాణి. థ్యాంక్ యూ సార్. ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా విషయాలు మర్చిపోయినవి ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు భార్య, 2 పిల్లలు. పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, చిన్న అబ్బాయి 9th క్లాస్. కర్నూలులో ఉన్నాను. ఎవరైనా కర్నూలు వాళ్ళు దయచేసి కలవండి. నా పేరు దామోదర్. నేను ఇక్కడ ఈ స్కూల్లో కేవలం ఒకే ఒక సంవత్సరం చదివాను. 10th క్లాస్లో జాయిన్ అయ్యాను, అయిపోయింది. కాబట్టి ఎక్కువ మందితో అంత ఇంటరాక్షన్ నాకు లేదు. చాలా తక్కువ మంది నన్ను కనుక్కుంటారు. నేను కూడా అంటే చాలా మంది తెలుసు కానీ ఇది ఇంటిమసీ లేదు. కాబట్టి తర్వాత కొంతమంది లేడీస్లో అయితే రాజీ గారు, శ్రీదేవి, మీరు, సావిత్రి గారు, కవిత, బహుగలు, రాధారాణి, కొంతమంది తెలుసు. చాలా సంతోషంగా ఉంది. నేను తిరుపతిలో ఉంటాను. నాకు ఒక భార్య, ఒక పెద్ద కొడుకు, ఒక చెల్లి కొడుకు. ఈ యొక్క ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి చేయాలని గతంలో ప్రోగ్రామ్ అనుకున్నాను. మరి ఎన్నో కారణాల చేత అవ్వలేదు. ఈసారి సక్సెస్ఫుల్ గా చేశారు. చాలా ఆనందం. ఒక్క సంవత్సరం ఇక్కడ ఉన్నా కూడా చాలా మాకు ఇంటికి దగ్గరే, ఇక్కడే మా ఇల్లు కూడా ఉండేది, రామదారం పక్కన. చాలా హ్యాపీగా, అంటే ఆ రోజుల్లో అసలు 10th తర్వాత జరిగే చదువు కానీ ఇవన్నీ కూడా అసలు లెక్కలోకి రావు. చిన్నపిల్లలుగా అంటే మన హై స్కూల్ లెవెల్లో కానీ, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఆ యొక్క మెమరీస్ అనేటటువంటి లైఫ్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళ పిల్లలతో ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేశా కానీ కాలేజీలలో ఒరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఒరే ఉండేవాళ్ళు వీళ్ళే. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా కూడా ఏరా అని ధైర్యంగానే కాదు. ఆ తర్వాత డిగ్రీలో ఇక్కడంతా కూడా అనేవాళ్ళు కాదు, అంత సాంగత్యం కూడా ఉండేది కాదు. మొత్తానికి ఈ శివ అయితే కిట్టు, లోకల్లో ఉండే ముజీబ్, అదేవిధంగా అశోక్, వీళ్ళందరూ కూడా సానా భాస్కర్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ సమావేశాన్ని ఇక్కడ కల్పించి అందరూ సునీలు, వీళ్ళందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి అందరినీ కలిపారు. వాట్సాప్ లో చాలా అగ్రెసివ్గా ఉంది. అందరికీ కూడా అందరినీ కలిపినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ ని దిగ్విజయం రాకతో కొంతమంది దిగ్విజయం చేశారు. వర్క్ ఫంక్షనింగ్ చేసి, ఆర్గనైజేషన్ చేసి కొంతమంది దిగ్విజయం చేశారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది చూస్తూ ఉంటే
సినిమాలో ఉంది ఆనాటి ఆ స్నేహమానంద గీతం అని భలే గుర్తొస్తా ఉంది. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ స్నేహం అటువంటిది, ఆ పరిచయాలు అటువంటివి. తర్వాత పీజీ చేసి పిహెచ్డీ చేసినా కూడా, డిగ్రీ చేసినా కూడా ఈ పరిచయాలు మిత్రుడు చెప్పినట్లు నిజంగా బేస్ 6 నుంచి 10 వరకు ఉంటే ఎవరెవరు అనుకుంటే బ్యాచ్ ఇదే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓకే, నా పేరు రాధాకృష్ణమూర్తి. రాధాకృష్ణమూర్తి కన్నా కిట్టు అని అందరికి ఎక్కువ తెలుస్తుంది. ఓకే, సో మా ఇల్లు తెలుసు, మా ఫ్యామిలీ తెలియని వాళ్ళు లేరు అనుకుంటా ఇక్కడ అందరూ. సో ఇక్కడే చెప్పాలి. సో నేను ఓకే భార్య అని చెప్పినట్టు ఓకే. సో ఇద్దరు పిల్లలే, ఒకటి 23 ఏళ్ళు, ఒకటి 19 ఏళ్ళు. సో ఇద్దరు మెడిసిన్ చదువుతున్నారు. సో పర్లేదు, కానీ చదువుతున్నారు. మామూలుగా చెప్పాలంటే ఈరోజు నేనైతే నమ్మలేకపోతున్నాను అనమాట. ఇలాంటి ఒక రోజు వస్తుందని. యాక్చువల్లీ బీబీఆర్ స్టార్ట్ చేశాడు, తర్వాత అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. మామూలు చెప్తారు ప్రతి విజయం వెనుక ఒక లేడీ ఉంటారు. యాక్చువల్గా లేడీస్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కూడా పుష్ చేయకపోతే జరుగుతుంది కాదు. ఓకే, బీబీఆర్ రాలేకపోయాడు. ఓకే, సారీ, ఆయన కూడా చాలా ఫీల్ అవుతాడు చూసిన తర్వాత. బట్ వాడి డ్యూటీ వల్ల వాడు రాలేకపోయాడు. బట్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఒక పేరు చెప్పొచ్చు, ముజుబుద్దీన్, భాస్కర్, అందరు అశోక్, అందరు చెప్పొచ్చు. కానీ ఇది సమిష్టి కృషి చెప్పాలంటే. ఓకే, మన ఇండివిజువల్ పేర్లు కన్నా ఇది సమిష్టి కృషి. చాలా హ్యాపీ. నేను ఇటువంటి నాకు మ్యారేజ్ జరిగినప్పుడు పెద్ద హ్యాపీ ఉండొచ్చు, దాంట్లో కొడుకు కూతురు పుడితే ఒక హ్యాపీ ఉండొచ్చు. ఇది మాత్రం అన్ఫర్గెటబుల్, అన్నిటికన్నా టాప్. ఎందుకంటే నాకు మామూలుగా ప్రొద్దుటూరుకి వస్తాను నేను. ఎప్పుడొచ్చినా ఇక్కడ తిరిగితే అంతా నాకు మళ్ళీ ఏదో సడన్గా నేను చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోతాను. అట్లుంటుంది కదా. అది ఇంక ఇప్పుడు అందరూ ఒకసారికి రావడం, నేను సమయం షేర్ చేసుకోవడము, అదే లాంగ్వేజ్, అదే యాస, అదే అరే ఒరే అన్బిలీవబుల్. మళ్ళీ మనకు ఇటువంటిది వస్తుందంటే నమ్మలేదు. మళ్ళీ ఇంకా ఎంతో శ్రమ పెడుతుంది తప్ప ఇటువంటి జరగదు. కానీ ఈరోజు జరిగింది. మనం 160 ఇయర్స్కి ఒక 80 వస్తారు అనుకున్నాం, వచ్చారు. చాలా సంతోషం. మీ అందరూ కూడా మీ టైం పక్కన పెట్టి, మీకు ఫ్యామిలీ ఉండొచ్చు, అన్నీ కూడా పక్కన పెట్టి ఇది దూరాభారమైన వచ్చారు. చాలా సంతోషం. యాక్చువల్గా ఇది చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్. తెలుసురా, అదే చెప్తాను రా. నా ఇంట్రాక్ట్ చెప్తుందిరా, మంది చాలా ఉండదురా చెప్పడానికి, మంది కొంచెమే ఉంటారు, మిగతా ఉంది ఎక్కువ ఉంటుంది. ఓకే, అది. సో మీ అందరూ కొందరు ఈరోజు డ్యూటీ కూడా వాళ్ళు డ్యూటీ వదులుకొని వచ్చారు. సో చాలా థ్యాంక్స్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఇటువంటి ఏదైనా మళ్ళీ జరిగితే అందరం మళ్ళీ సమిష్టి కృషితో చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనకు తెలియదు ఎన్ని రోజులు మన లైఫ్, ఈలో మనం మళ్ళీ కలవడం చాలా మంచిది అని చెప్తున్నాను. అంతే, అందుకన్నా ఇంకా ఏముందబ్బా అసలు. ఈరోజైతే నేనైతే ఏదో ఒక దీనిలోకి వెళ్ళిపోయాను. పిల్లలు కూర్చుంటే సార్లు చూసిన ఇక్కడ తప్పకుండా ఈసారి ఫ్యామిలీతో చేద్దాము. ఫస్ట్ టైం ఫ్యామిలీ ఉంటే నాలాంటి వాళ్ళకే కన్ఫ్యూజ్ పడతారు. సో కాబట్టి ఫ్యామిలీ లేకుంటే కన్ఫ్యూజ్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఈసారి అలాగే చేద్దాము. లాస్ట్ టైం కొందరు హైదరాబాద్ కూడా కలిశారు, చాలా సంతోషం. ఓకే, అంతకన్నా ఏం లేదు. ఏదో చిన్ననాటి స్నేహం గుర్తుండి ఈరోజు వచ్చారు. ఓకే, థ్యాంక్స్. మాదిరే పాటలు రావు, సాహిత్యం రాదు, కవితలు రావు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, మా భార్య పేరు భారతి. మా కూతురుకు పెళ్ళి అయిపోయింది, మనవరాలు, సంవత్సరం 3 నెలలు. కొడుకు వచ్చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. పెద్ద మేధావులు ఉన్నారు, చాలా చెప్తారు. వచ్చి విజయవంతం చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు చేయగలిస్తే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి నా పేరు పివిజి ప్రసాద్ యాదవ్, బి సెక్షన్. నేను హైదరాబాద్లో పోలీసులో జాబ్ చేస్తున్నాను. 1990లోనే వెళ్ళిపోయాను హైదరాబాద్. అక్కడి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉంటున్నాను. 2 పిల్లలు, పాప బాబు.
పాప హోమియోపతి డాక్టర్, బాబు డిగ్రీ అయిపోయింది, MBA పోతున్నాడు. నాకు మన రెడ్డి చెప్పినట్లు లోకనాథ్ గురించి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 10th క్లాస్లో మేము అటెండెన్స్ క్లాస్ అటెండెన్స్ అయిపోతానే బ్యాగ్ కిటికీలోకి కాపేసి అది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన మొత్తం టీచర్స్ అంతా మా ఫాదర్కి ఫ్రెండ్స్. మా ఫాదర్ రోజు విచారిస్తుంటాడు, మా వాడు ఎట్లా చదువుతున్నాడు ఏం కదా అని. అలా మీ వాడు రోజు తీసుకెళ్తాడు, ఇంటికాడ దెబ్బలు పడుతుంది, ఇక్కడ దెబ్బలు పడుతుంది. కాకపోతే ఎస్కే క్లాస్ ఈ లోకనాథ్ నాకు అప్పుడు మంచి మిత్రుడు. నేను ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా వాళ్ళంతా చూసి రాసుకున్నాను. అప్పటి నుంచి నాకు బాగా మంచి హెల్ప్ చేస్తున్నాడు లోకనాథ్. కానీ టైం నాకు చెప్తే చాలా బాగా అనిపిస్తుంది. కలుద్దాం అనుకుంటున్నాము, రేపు ఎల్లుండి వెళ్తాను నేను లోకనాథ్ దగ్గరికి. ఇంకొకటి యూనియన్ మన కమిటీ తరఫు నుంచి ఒక అమౌంట్ అనేది చెప్పాడు. అనుకుంటే పెద్ద పనేం కాదు అది. ఇప్పుడు మేము హైదరాబాద్లో 250 మంది మాది వాట్సాప్ గ్రూప్, మా పోలీస్ డిపార్ట్మెంట్. నేను కూడా మన గ్రూప్లో మా గెట్ టుగెదర్స్ పెట్టాను. వాట్సాప్లో 2-3 గెట్ టుగెదర్స్ చేసుకున్నాము. నెల్లూరులో చేసినాము, హైదరాబాద్లో చేసినాము. అంటే మేము కూడా గ్రూప్లో ఇట్లా అమౌంట్ సెట్ చేసినాము అందరికీ. మనిషి ఒక 5,500 రూపాయలు ఫస్ట్ స్టార్ట్ ఇన్వెస్ట్ చేసినాము. ఆ ఇన్వెస్ట్ అమౌంట్ను ఎవరికైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడానికి మళ్ళీ ఎవరి మంత్ 500 రూపీస్ చెప్పారు కదా. 250 మెంబర్స్లో 200 మెంబర్స్ డిక్లేర్ చేస్తున్నాము. ఆ అమౌంట్ను మ్యారేజ్, పాప మ్యారేజ్ వస్తే 15,000, బాబు మ్యారేజ్కి 10,000, రిటైర్డ్ అయితే కొంత అమౌంట్, అనుకోకుండా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళకు కొంచెం అమౌంట్ సెట్ చేసి రన్ చేస్తున్నాము. మెడికల్గా ప్రాబ్లం వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాము. ఆ విధంగా అనుకుంటే సాధ్యం కాదు అంటే ఏది కాదు. మనం అనుకొని స్టెప్ తీసుకుంటేనే ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఆ అమౌంట్ కూడా మనం అనుకొని మనిషికి 500 రూపీస్, 1000 రూపాయలు ఎవరి మంత్ కింద డిపాజిట్ చేసినామంటే అది ఇట్లా అనుకోకుండా జరిగిన వాళ్ళకు హెల్పింగ్ అవుతుంది. మంచి ఆలోచన. మనం ఆల్రెడీ రన్ చేస్తున్నాం కుటుంబాలు. సో ఇక్కడ కూడా అనుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అకౌంట్ ఓపెన్ చేసి ఈవెన్ ఈరోజు లోకనాథ్ వచ్చిన ఆపదే కాదు, మనకెవరికైనా రావచ్చు. అప్పుడు చాలా వరకు సహాయం వారు చేసి ఈ యొక్క మన యొక్క బ్యాచ్మెట్స్ను వాళ్ళకి వచ్చిన ఆపదను అందుకోవాల్సింది మీ అందరికీ కూడా మరి ఈ యొక్క పూర్వ విద్యార్థుల తరఫున తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దొమ్మరనందాలకు ఇద్దరు కొడుకులు, ఒక పాప. చెప్తానే దొమ్మర నంద్యాల పుల్లయ్య, ఇద్దరు బాబులు, ఒక పాప. ఇద్దరు బీటెక్ వెళ్తారు. పాప కార్యక్రమం తొందరగా ముగిస్తూ ఎందుకంటే ఇంకా ఇంట్రడ్యూసింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు బాబులు, ఒక పాప. ఇద్దరు బీటెక్ వెళ్తారు. పాప ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ. ఇద్దరు అబ్బాయిలు, మా పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్, మా పాప వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్, మా చిన్న అబ్బాయి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్. నేను ఈ స్కూల్లో 6వ తరగతి చదివాను. 7వ తరగతి మా సొంత గ్రామమైన వెంపల్లిలో చదివాను. మళ్ళీ 8, 9, 10 ఇక్కడే చదివాను. నా గుర్తుగా మా చిన్న అబ్బాయిని ఈ స్కూల్లోనే చదివించాను. థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఓ పిల్లగా సచివాలయంలో సెక్రటరీ గారు. నేను వ్యవసాయం చేస్తున్నాను. మా భార్య పేరు ఒరిజినల్ అక్కయ్య అంటే అక్కయ్య అంటే అమ్మాయిలు అంటే వాస్తవంగా పల్లె నుంచి వచ్చి ఆ విలేజ్ వాతావరణం, విలేజ్ కల్చర్లో అక్కయ్య అంటే అక్కయ్య అంటాను. నేను అక్కయ్య గారు కనిపిస్తున్నాను. మన ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. నీట్గా మాట్లాడారు. నెక్స్ట్ ముజే 2 నిమిషాలు. నా పేరు షేక్. షేక్. మా నాన్న ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు, చనిపోయాడు. బహుశా అందరూ ఇక్కడ కావాలని తెలుసు. మా అక్క షకీలా వాళ్ళు కూడా మన క్లాస్మేట్. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరూ మన అమ్మాయిలు, అబ్బాయిలు తెలుసు. ఇంకా ఒక ముక్కలో నేను చెప్పాలంటే మీరు, నేను ఎక్కడికి గడపలేదు, చేయగలిగిన కలిసి
ప్రతి ఇంట్లో తిన్నా ప్రతి వారి ఇంటికి పరిచయిస్తుంది మగాళ్ళందరూ అమ్మాయిలు చాలామంది కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ సావిత్రి వీళ్ళు రాజీవ్ ఎవరు ఇక్కడే ఉన్నారు కానీ మర్చిపోయారు. తర్వాత అది విషయం నాకు ఒకసారి పెళ్ళింది. ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి భార్య మన దశగిరి సార్ అన్న కూతురు పేరు బిర్యానీ పేరు. నా పెద్ద కూతురు మిస్బా సలీమా 9th క్లాస్, నా రెండో కూతురు జయమా సలీమా 7th క్లాస్. అలాగే మల్టీ టాలెంట్ మెగా టాలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీలో టీచర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది ఆలగడ్డలో. మా పెద్ద అబ్బాయి వచ్చేసి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, రెండో అబ్బాయి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. నాకు కొడుకు ఒక కూతురు, భార్య పేరు పద్మనాభ. నేను నేషనల్ ఇంజనీరింగ్ వర్క్షాప్లో అందరికీ నమస్కారం. మిత్రులందరూ కొడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. వాట్సాప్లో క్రియేట్ చేసినప్పుడు వాయిస్ బాగా వస్తుందా? వాట్సాప్లో క్రియేట్ చేసినప్పుడు చాలామంది స్నేహితులు అనేవాళ్ళు ఉన్నవాళ్ళు పొద్దుపోక గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకోవడానికి వాట్సాప్లో. సరే ఏమొచ్చింది ఏం కదా చూసుకున్నా కానీ ఏదో డౌట్గా వచ్చేది. సరే నేను అనుకున్నాను వాస్తవాన్ని. అయితే ఈరోజు కలిసినందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాకు ఆనందం ఎక్కడ వ్యక్తం అవుతుందంటే శివారెడ్డి గారు అయితేనేవి, మన అడ్వకేట్ సుబ్బయ్య గారు అయితేనేవి, మన వాళ్ళందరూ కూడా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనుకోవడం కానీ, తర్వాత మన ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అటెండ్ కావడం కానీ, ఈ విధంగా మన వాళ్ళందరూ చెప్పినాక నిజంగా మన గ్రూప్కి ఒక అర్థం ఒక పరమార్థం వచ్చిందేమో అని నాకు ఇప్పుడు అనిపించింది. చాలా సంతోషంగా ఈ విషయానికి. మన వాళ్ళు ఇవ్వనట్టుగా 5 ఏళ్ళ ఫంక్షన్ కాదు, ప్రతి కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగితే ఫంక్షన్ జరుపుతున్నాము, అందరం కలుగుతాము. ఎప్పుడు 5 ఏళ్ళ పెట్టుకడి అది నెల కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మన ఈ విధంగా అందరూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా నా పరిస్థితి వ్యక్తం చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆనందాన్ని వ్యక్తపరచాలా. ఎందుకంటే నెగిటివ్, ఎందుకంటే వాట్సాప్లో అన్నీ చూస్తున్నాం, వేస్ట్ అని చెప్పడం తప్ప ఏం ఉపయోగం లేదు. దానికోసం చెప్పాలంటే ముందు ఈ విధంగా నేను చెప్పాల్సి వచ్చింది. నా పేరు లక్ష్మీనరసింహమూర్తి, ఉపనూతన లక్ష్మీనరసింహమూర్తి. నా భార్య చంద్రావతి. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాపకి ఈ మధ్య రీసెంట్గా సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది. బాబు బీటెక్ 3rd year చదువుతున్నాడు. అది విషయం. కాబట్టి ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే మన గ్రూప్ ఒక అర్థం ఒక పరమార్థం ఉన్నట్టుగా దీన్ని తొందరగా మనం ట్రస్ట్ కానీ స్టార్ట్ చేసి ముందుకు వచ్చి అందరికీ ఆశించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారం. కే నీలమోహన్ రెడ్డి, నా శ్రీమతి కే లక్ష్మీదేవి. నాకు ఒక బాబు ఒక పాప. పాప 3rd బీటెక్ SVNIT సూరత్, అబ్బాయి 10th క్లాస్ విజయవాడ. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ స్కూల్ అసిస్టెంట్ జెడ్పిహెచ్ఎస్ తాళమాపురం, పొద్దుటూరు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా తోటి విద్యార్థులు అందరికీ కూడా వారందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, నా తోటి 1985-86 10th బ్యాచ్ అపూర్వ సమ్మేళనానికి సుదూర ప్రాంతాల నుంచి, అంటే మనం పొద్దుటూరులో ఉన్నాం, రావడం పెద్ద గొప్పేం కాదు. ఇక్కడ నుంచి అంత వాకబుల్ డిస్టెన్స్ లో చాలా అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరికి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ గ్రూప్ మొట్టమొదటిగా BVR శివకుమార్ ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులు, ఎస్పెషల్లీ కొంతమంది గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారండి. అంటే అమ్మాయిల తరఫున రేవతి గారు అడ్మిన్, అబ్బాయిల తరఫున ముజుబుద్దీన్, డాక్టర్ అశోక్, రాధాకృష్ణ, మన శ్రీధర్, వీరంతా తదితరుల ఆధ్వర్యంలో చాలా చిన్న వీరశేఖర్ కూడా వన్ ఆఫ్ ది అడ్మిన్. వీరందరి ఆధ్వర్యంలో ఒక గ్రూప్ క్రియేట్ చేయడము. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత నెంబర్లను సేకరించడం కూడా చాలా కష్టమైన పని. సులభంగా ఈరోజు గ్యాదర్ అయినారు అని అంటే చాలా అది తప్పు. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి అందరినీ గ్యాదర్ చేసుకొని
వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మన భావాలన్నింటినీ కూడా గ్రూప్లో అంటే ఒకరు అందరూ కూడా పంచుకుంటున్న సందర్భంలో ఒక ముఖ్య విషయం చెప్పాలి. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్టే ఇది కూడా జరగడానికి వెనక ఒక స్త్రీ ఉందని అనడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు 2-3 నెలల క్రిందట ఒక పోస్ట్ వచ్చింది. అది రాజీ గారు పోస్ట్ చేశారు. రాజీ గారు పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలియదు అది కూడా ఒక ఇలాంటి ఈవెంట్కి సంబంధించిన ఒక పోస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి పోస్ట్ ఆమె చేసిన తర్వాత మేము దానికి నాకు తెలియక కింద క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఏంటిది, ఎవరిది? ఆమె హూ ఆర్ యు అని పెట్టింది. హూ ఆర్ యు అంటే ముందు నువ్వు ఎవరు చెప్పు, మనం చూసాం కదా అన్నట్టు. అంటే సరే నీలా అని పెట్టాను. సరే తెలియకపోయిండొచ్చు నీలా అంటే నేను తెలాలని నేను పెద్ద ఇదేం కాదు. నీలా అని పెట్టిన తర్వాత మళ్ళా ఆమె ప్రతిస్పందన ఏంటి? ప్రతిస్పందన ఇలాంటివి మన జీవితంలో జరుగుతుందా అది అర్థం వచ్చేటట్టు ఒక పోస్ట్ చేస్తే మనలో ఉన్న అడ్మిన్స్ మనలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఇది ఎలాగైనా సరే ఈ కార్యక్రమం చేయాలి, ఎటువంటి సందర్భంలో ఆపకూడదు అనే ఉద్దేశంతో ఇంకా బీవీఆర్ శివకుమార్ ఆయనంతగా ఆయన ఒక కొంతమందితో సంప్రదించి 2 డేట్లు ఇచ్చేశాడు. అంతే, డిసెంబర్ 25-26 అతను ఒక గూగుల్ ఫామ్ చేయడము, అందరి అభిప్రాయాలు తీసుకోవడం, ఇంకా అంతే, ఎక్కడ ఆగలే. అంటే అందువల్ల చెప్తున్నా, ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటే దీని వెనుక ఆ ఒక్క పోస్టే. నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా, మీరు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు కానివ్వండి, ఆ పోస్ట్ ఒక్కటే ఇంత దూరం తీసుకొచ్చింది మన వాళ్ళందరినీ. ఇప్పుడే చెప్తున్నాడు మన ఇవాళ డాక్టర్ గారు చెప్పారు, ఇవాళ ఇవి పొద్దుపోనేటేమో అని అనుకున్నాను అని. కాదే అదే కార్యక్రమం, అదే పోస్టు ఇంత దూరం మన వాళ్ళందరినీ దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా సాగడానికి కారకులయ్యారు. అంటే ఈ మహిళలందరి తరఫున రేవతి గారు కానివ్వండి, దానికి ముందు ఒక చిన్న లాస్ట్ ఇయర్ ఈ కరోనా సమయంలో బాబా బీవీఆర్ శివకుమార్ అంటే శ్రీధర్ ఉన్నాడు, దాంట్లో అశోక్ ఉన్నాడు, వీరశేఖరుడు, వీళ్ళందరూ సిసి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏం జరిగింది అంటే, ఒకటి అందరము కలుగుతాము అనే ఉద్దేశంతో కలిసిన తర్వాత ఇంకా ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి ఒక అభిప్రాయానికి రావడము, ఆ అభిప్రాయానికి ఇంత దూరం తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. ఏదైనా ఈ కార్యక్రమం తలపెట్టాలి అంటే ఇంకా తర్వాత ఎవరో ఒకరు పురస్కారాలపైన వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి? చిన్న తప్పులు జరుగుతాయి, మన మనుషులమే కదా, జరగకుండా ఏమి పో. అయితే దీనికి నేనున్నాను, మీకేం తెలియదురా, నేనే చేస్తానని చెప్పి మా ముదుగుదీను మీరు పొద్దుటూరులో ఉన్నా వద్దురా నేను చేస్తానని చెప్పి మా అందరి పురస్కారాలపైన ఉన్న పరువును తనప్పుడే మోసాడు. ఎవరికి లేదండి, వాస్తవంగా చెప్తున్నా, ఏం లేదు, తన పురస్కారాల పైన వేసుకున్నాడు. అంటే మిగతా మేము చేస్తామంటే చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకో మరి ముదుగుద్దుని కూడా నేనే చేసేస్తానులే అని చెప్పి ముదుగుద్దుని వేసుకున్నాడు. ఇంకా కిట్టు అయితే ఈ కార్యక్రమం కోసం నెల నుంచి దాదాపు 1 month నుంచి పాపం ఐర్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చి దీనికోసమే ఆగున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగిందండి. ముదుగుద్దుని ఏమనుకున్నా, మిత్రులు ఏమనుకున్నా, కుటుంబ సభ్యులు లేకుండా మనమే కలవాలని చెప్పడం ఒక చిన్న మిస్టేక్ గా నేనైతే భావిస్తున్నాను. మీరందరూ అనుకోకపోయినా, ఎందుకంటే ఇంకా మా ఇంట్లో కూడా అంటున్నారు, ఏమి డబ్బులు లేవా మీ దగ్గర, మాకు వచ్చే 50 మందికి భోజనాలు పెట్టలేరా, మీరు భోజనాలు పెట్టారు 50 మందికి పెట్టలేరా? ఒకవేళ వస్తే 50 మంది, ఇంట్లో వాళ్ళు ఒక 50 మంది వస్తారు, 50 మందికి భోజనాలు పెట్టలేరా? ఏంటి అంటే, లేదులే మా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ మార్చడం చాలా కష్టము, ఇది సుప్రీంకోర్టు తీర్పు అంతా అని చెప్పి చేశాం. ఏదేమైనా ఈ కార్యక్రమం చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్న సమస్య. చాలా మంది అందరినీ పిలవాలా, ఈజీ కాదు. ఊరికి అనుకుంటా మన ఇంట్లో కార్యక్రమం అయితే ఒక కార్డు ఇచ్చేసి వచ్చేస్తాడు, లేకపోతే లేదు. ఇది అలా కాదు.
కలిసికట్టుగా చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పొరపాటున్న మాలో ఉండేటి ముదుగుదితో కానీ ఇతరులతో కానీ షేర్ చేసుకొని ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కారకులైనటువంటి ఆ వెనకలు ఉన్న అందరికి కూడా కొంతమంది ముందు ఉంటారు, కొంతమంది వెనకలు ఉంటారు, కొంతమంది రామురెడ్డి ఉన్నాడు. మేము నేను అనుకుంటున్నాను మేమే పెద్ద కోపులం అనుకుంటే రామురెడ్డి ఒక పెద్ద లిస్టు తీసుకొని ఇక్కడ కూర్చొని అందరికి ఫోన్ చేస్తాను, నువ్వు వస్తున్నావా రాలేదు రేపు రావాలి. నేను అన్నాను నేను బాబు ఏంట్రా అంటే ఏంట్రా బాబు మీ ఇంట్లో కొడుకు పెళ్ళా కూతురు పెళ్ళా ఇంత వ్యక్తిగతంగా పిలుస్తున్నావు అంటే లేదు నేను పిలవాల్సిందే. సరే పిలిచేసారు అంటే అంతటి డెడికేషన్ చూడండి. అంటే ముందున్న వ్యక్తులు వేరు, వెనకాల చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత ఈజీ కాదు అది. ఇంతమంది ఎంతో మంది అతిరథ మహారథులందరూ కూడా తనకు తెలిసిన వారందరినీ కూడా ఫోన్లు చేసి ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి కారకులైనటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఒక చిన్న కరెక్షన్ ఇవ్వాలని మా మిత్రుడు సుబ్బారెడ్డి, మామ సుబ్బారెడ్డి అనుకుంటున్నాం అన్నటి వరకు, ఇప్పుడు తాత సుబ్బారెడ్డి అంటే మనవరాలు వచ్చిందనే సందర్భంలో చెప్పాడు. ఇప్పుడే మన మిత్రుడు లోక్నాథ్ అనారోగ్య కారణాల రీత్యా వారికి ఏదైనా అంటే అటువంటివి జరగకూడదు అని మనం అనుకుంటాం. ఒకవేళ జరిగినా అటువంటి వారికి ఇతోధిక సహాయం మనందరి తరఫున చేయాలని చెప్పి బాగున్న వాళ్ళందరూ ఇంత డబ్బు అని అనుకోకూడదండి. ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, దానికి ఎవరున్నా కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. అది ఎవరో నేనుండాలా నువ్వు ఉండాలా అనే ఒక కొన్ని ఈ ఫాల్స్ ప్రెస్టేజెస్ వద్దండి దయచేసి. సహాయం చేసే చేతులు విన్నా. అందువల్ల వారందరూ కూడా వారు చేసే కార్యక్రమాలకు నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా అంతేకాకుండా మన ఈ పాఠశాలలో చదివినాం. ఈ పాఠశాలలో చదివిన తర్వాత ఇక్కడ చదివే విద్యార్థులకు ఎవరైతే మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో సాధించిన వీరందరికీ కూడా మన తరఫున అంటే 85, 86 బ్యాచ్ తరఫున అంతో ఇంతో సహాయం చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయము. మీరందరూ ఏకీభవిస్తే ఇంకా ఫర్దర్ ఏదైనా మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే మనకి ఇక్కడ వచ్చేసిన వీరందరూ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఇంతమంది ఈరోజు కలిశారు. చాలా మంది పెళ్ళిళ్ళు జరిగే వయసు వచ్చింది పిల్లలకు. ఒకరికొకరు ఎవరు పిలుచుకునే సందర్భం ఏం లేదు. పొద్దుటూరులో ఉండే నేను, సుబ్బారెడ్డి, సునీల్ గారు, సానా భాస్కర్ వీళ్ళకి కలుస్తూ ఉంటాం. అది రెగ్యులర్ చెప్పినా చెప్పకపోయినా జరిగిపోతానే ఉంటారు. అందువల్ల నేను ఏమంటున్నానంటే ఈ గ్రూప్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా జరిగితే జస్ట్ ఒక ఆ గ్రూప్ లో పోస్ట్ చేసి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తే ఇటువంటి సమావేశాలు అక్కడే జరుగుతాయని చెప్పి అంటే జరిగినంత సంతోషం ఉంటుందని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తూ, ఏదేమైనా కూడా నా కూతురు నా కొడుకు పెళ్లి జరిగితే ఎవరు ఏమనుకోవద్దు, నేను కూడా దాంట్లోనే పోస్ట్ చేస్తాను అన్నదా భావించవద్దు. అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడి కూతురు కొడుకు పెళ్లి కానీ వీడి పెళ్లి చేసుకున్నా కూడా ఇంతవరకు కామెడీ చేసినా ఎక్కువ చేసినా ఏం చేసినా ఇదే కానీ మేమేమనుకున్నాము, ఏమనుకుంటున్నాం, ఏం చేసాం, ఎలా చేసాం ఇవన్నీ అద్భుతంగా చెప్పారు. మీరు ఇంత మంచి ఇంత మంచి పోటీ పెడితే కేసీఆర్ కూడా మించేస్తారు. నాకు తెలిసి రాజీ ఒకసారి అండి ఇక్కడ చిన్న అమౌంట్ చెప్పాడు వాళ్ళ ఆవిడ ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు పరిస్థితి తెలియదు.
చాలా థ్యాంక్ యూ కూడా పిలిచింటే ఒక 50 మెంబర్స్కి భోజనాలు పెట్టలేకపోతారేమో అని చెప్పేసి మీ మిస్సెస్ అన్నారు అని చెప్పేసి అన్నారు. 50 మంది కాక మనము 100 మందికైనా పెట్టగలము మనము. కాకపోతే ఏంటి, మనం చదివిన ఈ స్కూలు వాతావరణంలో కేవలం మనం మాత్రమే స్టూడెంట్స్ మాత్రమే కలిస్తే ఆ వాతావరణం అనేది ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు వచ్చినటువంటి ఆ వాతావరణం మారిపోతుంది. కేవలం మనం మాత్రమే కలవాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇది పెట్టడం జరిగింది. మీరు మనలో భావించకూడదు. మనము 50 మంది కాకపోతే 100 మందికైనా మనం పెట్టగలం. పాఠశాలలో మన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అనేది మన విద్యార్థులది మాత్రమే జరగాలని మా అనుకున్నాం అన్నమాట మేము. అందువల్ల ఇలా జరిగింది. ఓకే అన్నదే భావించలేదు. నా పేరు డి సుబ్బారావు. నాకు 2 పిల్లలు, కూతురు బీటెక్ చదువుతుంది, ఇప్పుడు 10th క్లాస్. నాకు కొడుకు నా పేరు మల్లికార్జున రెడ్డి. నాకు 2 అమ్మాయిలు, కొడుకు. నా 2 అమ్మాయిలలో ఒక అమ్మాయి డిగ్రీ అయిపోయింది, ఒక అమ్మాయి డిగ్రీ ఫైనల్ అయ్యారు. బాబు 10th క్లాస్. నేను గీతా స్కూల్లో జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ మల్లిక. నా పేరు కే చాంద్రాష. మా స్కూల్ ఉండేది సైన్స్ ఆడమంది నేను అయ్యూరు ఐదు మంది నేను నాకు స్నేహితులు అంతా 5 మంది. నా 2 పిల్లలు, కొడుకు, కూతురు. పాప వచ్చి డిగ్రీ అయిపోయింది. పిల్లోడు వచ్చి బీటెక్ థర్డ్ ఇయర్ మెడ్రాస్లో చదువుతున్నాడు. ఏమో పిల్లోడికి కూర్చోవాలనుకున్నా కొంత బాధలో ఉన్నాడు. వాళ్ళ స్నేహితుడు పాపము అమ్మ వాళ్ళ స్నేహితుడు సొంత పిల్లోడే జనవరి 1 అన్ని పండగలకు సంబంధించి పాప అమ్మ వచ్చింది. వాడు ఏం చేశారంటే పిల్లోడు వచ్చాడు, అమ్మ వచ్చింది అంటే జరిగి చేసుకుంటానే అన్నాడు. బయట ఒకదాన్ని పాపం పోతే చనిపోయింది. 3 రోజులు వాడు ఏదో మా శక్తి ప్రకారం ఇంకో పిల్లోడు కళ్ళు చేసి పడిపోయింది, ఒక 40,000 ఖర్చు అవుతుంది అన్నాడు. నా తరపు నుంచి 20,000 వేసుకున్నాను అని చిన్నగా చేసి సార్ చెప్పాను. నిజంగా అదే బెస్ట్. ఒకరి దగ్గర అడగాలంటే మనకు బతులు కాదు, ఒకటి ఇస్తాడు, ఒకటి ఏదో ఒకటి ఎందుకు ఇస్తున్నాడు, ఏదో మన శక్తి ఉంటే మనం ఇవ్వాల్సి మంచి సలహా చెప్పారు చాంద్రాష. తప్పకుండా బలవంతం అనేది ఇందులో ఏం లేదు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి సాయం చేయాలని చెప్పి మన మిత్రులందరూ కోరుతున్నారు. మన యొక్క అబ్బాయిలో నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి వచ్చేసి MBA సెకండ్ ఇయర్ చదువుతుంది. 2వ అమ్మాయి వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయింది. అబ్బాయి వచ్చేసి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా మిత్రుడు దామోదర్ చెప్పినట్టు నాకు కూడా ఒక పిల్లనే. నా పేరు బైన శ్రీనివాసులు. నా మొదటి కొడుకు వీరాజు వీరుడు సురేశాడు. రెండో కొడుకు అంటే వాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వాడు పోరాటం చేస్తున్నాడు 6th క్లాస్లో. కాబట్టి అంతవరకు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను కడపలో. కొడుకులు మటుకు 2 ఓకే. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ మిత్రులు చెప్పినట్టు మనకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు అన్నీ దాటుకొని ఇక్కడికి అందరూ మనము ఇక్కడికి రావడానికి ఎన్నో ఇక్కడి నుంచి బెంగళూరు కానీ ప్లేసెస్ నుంచి వచ్చినాము. వాటి మన మిత్రులు చాలా వరకు మన మిత్రులందరికీ మనం హెల్ప్ చేయాలని పని ఉన్నది. బట్ ఇంకా మన వాళ్ళందరికీ ఎవరెవరికో ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరికీ మనం మన తరఫున ఒక గిఫ్ట్ ఇవ్వడం, పంపించడం అనేది పద్ధతి గౌరవం అనేది నా అభిప్రాయం.
దాని ఇంటికి అందరం కలిసినట్టుగా ఒకటి ఏదైనా కార్యక్రమం థ్యాంక్ యూ పెద్ద బాబు వచ్చేసి 9th క్లాస్ చదువుతుంది, రెండో బాబు 5th క్లాస్, కొడుకు వచ్చేసి 1వ క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాకు బాబు బీటెక్ బాబు సిఎఫ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇద్దరు కొడుకు కూతురు, మా ఇద్దరు కొడుకు పిల్లలు కూడా డిగ్రీ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ గురువులందరికీ పాదాభివందనాలు. విచ్చేసినటువంటి నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. నా పేరు సి చంద్రశేఖర్, అందరూ సిసి అంటారు. అది కూడా మా దశరథ సార్ గారు పెట్టినటువంటి పేరే. దానికి కొంచెం కారణాలు ఉంటాయి. సాధారణంగా నేను సాధారణ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మనం ముజుబుద్ధి ఇద్దరం పోతే ఎవరైనా లేదా అనంతరం చాలా అడిగేవాళ్ళు అనమాట. సార్ చెప్పేటప్పుడు ఏదైనా కథ అన్న ఫర్ ఎగ్జాంపుల్ హిందీ చెప్పేటప్పుడు సార్ ఏం కథ సార్ అని అనుకో, సార్ ఏం సార్ అంటే పక్కన ఒక నిజం పెట్టి ఒత్తుతాడు అనమాట. అంటే ఒత్తితే ఎప్పుడేమని ఒత్తుతాడు వస్తుంది. మామూలుగా నాకు సార్ గారితో మాత్రం చాలా అవినాభావ సంబంధం అయితే ఉంది. మిగతా మిత్రులందరూ కూడా నీలమోహన్ అయితే వాళ్ళ చెల్లెళ్ళు మా ఫ్రెండ్కి చేసినాం కాబట్టి ఆ రకంగా నీలమోహన్తో మొదటి నుంచి బలంగానే ఉంది. ఇది కాకుండా ఇంకా ముఖ్యంగా అందరూ మిత్రులు అంటే కిట్టు కావచ్చు. కిట్టుతో ఒక సంఘటన చెప్తాను నేను నవ్వు చెప్తాను తర్వాత మళ్ళీ. నేను వదిరాల నుంచి ఇక్కడ 7th క్లాస్లో వచ్చినప్పుడు కిట్టూరు ఫస్ట్ టైం మా సత్యమూర్తి సార్ గారి ట్యూషన్ దగ్గర గేట్ మన పోస్టర్స్ పక్కన కలిసాను. వీరశేఖర్ నన్ను పరిచయం చేశాడు. అరే ఇటు కిట్టూరా బాగా చదువుతాడు మా స్కూల్లో అని అమ్మాట చెప్పాడు. నన్ను చూపించాడు. వీడు మా ఫ్రెండ్ శేఖరు మా తాత కొడుకు అని చెప్పినానంటే ఎరా నాగన బాగుతాడా నాగన బాగుతాడు. ఇది ఎప్పుడు అంటే 7th క్లాస్లో విన్నటువంటి మాట ఇది. కిట్టు గుర్తుందా ఓకే రైట్. కానీ అంటే నేను పల్లె ఇచ్చినా కూడా తర్వాత మా ఇక్కడ అందరూ బాగా పరిచయం అయ్యారు. తర్వాత ఇంకా ఎంత బాగా చదువుతున్నా నాకు అంటే ముజుబుద్దీన్ నెంబర్ 19, నాది 25 నెంబర్ బి సెక్షన్లో. నా ATM నెంబర్ కొన్నేళ్ల పాటు 1925 నేను కంటిన్యూ చేసినట్లే అనమాట. అది ఎందుకంటే నాకు అంత ఇష్టం. వాడు ఎప్పుడు చెప్పేవాడు అరే నేను మన ఇంటికి పోయినా అంటాడు. రామేశ్వరం వస్తే అరే నేను మన ఇంటికి పోయినా అంటాడు. అంటే మా ఇంటికి నేను ఇంట్లో ఉన్నాను. యాక్చువల్ నేను లేను, వదిలిపెట్టి కొన్ని నెలలు అయిపోయింది. వాడు మాత్రం వచ్చి మా ఇల్లు చూసి వెళ్ళిపోతాడు. అంటే వాడికి ఎంత ఆనందం చూడండి అసలు. నాకు చెప్తే ఆశ్చర్యం విషయం. వాళ్ళ భార్య కూడా బాగా తెలుసు ముందు నుంచి చెప్తుంది అన్న మీరంటే ఎంత ఇష్టం మా వాడికి అని ఎన్నో కాదు చెప్తాడు. ఇట్లా ఒక్కరు కాదు మామూలుగా. అయితే ఇంతమంది ఉన్నా నేను ఒక్కరిని మాత్రం ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఇక్కడ మిస్ చేయకుండా పెడుతున్నారు అంటే వాడు వీరశేఖర్. ఎందుకంటే వాడు అంటే సారీ మొదటి నుంచి వాడు ఇద్దరం ఒకే ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ అంతే, ఫ్యామిలీ మెంబర్. అది ఒకసారి పాపం బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. మైదుకూరు దగ్గరికి ఇంటికి వస్తున్నాడు. మైదుకూరు దగ్గర యాక్చువల్గా బస్సులోనే ప్రాబ్లం వచ్చి పడిపోయాడు. సార్ తీసుకొచ్చారు, హాస్పిటల్లో చేర్పించారు. మన అశోక్ ఉన్నారు కాబట్టి అందరూ వెంటనే కాల్ చేశారు. నేను సాధారణంగా స్కూల్లో ఉంటే ఫోన్ తీయాలి, అది నా వీక్నెస్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఆ మీటింగ్లో ఎందుకు బ్రేక్ వచ్చింది, బ్రేక్లో చూస్తే మిస్ కాల్ పడింది. ఏదో చేసిన కాల్ చేస్తే అమ్మాయి ఎత్తింది, మా అంకుల్ ఇది పరిస్థితి అంటే సరే అమ్మాయి బయలుదేరి వచ్చారు. అప్పుడు దాకా వాడు మాట్లాడలేదు. అమ్మాయి అంటుంది భారతీయ మామూలుగా వాళ్ళ మిస్సెస్ అన్న ఇప్పుడు దాకా మాట్లాడలేదు ఆయన నువ్వు వచ్చినా అవన్నీ మాట్లాడి ట్రై చేస్తున్నాడు కనీసం వాడు మాట్లాడుతున్నాను. వాడిని పట్టుకుంటే ఇట్లా రే నువ్వేం కంగారు పడాకరా ఏదైనా ఉన్నా కదా అంటే వాడు నీళ్ళు కొడతాడు. అంటే నాకు బాగా అంటే ఇప్పుడు దాకా కూడా నేను వాడు ఒక్కటి విషయంలోనే మీరు ఎవరైనా ఫోన్ చేసిన తీసిందేమో కానీ వాడు చేస్తే ఖచ్చితంగా అటెండ్ చేస్తాను. తర్వాత మా నర్సింగ్ ఉంటాడు. వాడికి ఆల్మోస్ట్ ప్రతి విషయంలోనూ ఎప్పుడు అరే ఇదేం చేద్దాం ఎలా చేద్దాం అని బాగా అడిగేవాడు. అంటే నేను చెప్పి ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఫ్రెండ్స్ వాళ్ళకి నేను ఎందుకు బాగా ఎక్కువ పోతాను రావడం కానీ సరే ఎవరు కూడా ఇవన్నీ పాత జ్ఞాపకాలు. ఒకసారి అశోక్తో అయితే కనుక
క్లాస్లో కూర్చున్నాము, తమాషా పడితే తోసుకుంటూ ఉన్నారు. అశోక్ తోసిన ఉంటుంది, నాకు ఎవరు గుర్తులేదు కానీ వాడు నేను రాసుకుంటూ ఒక నాడు ఉన్నాడు. నా మీద పడితే నాకు తెలియదు ఎవరి మీద కోపం రావాలా, కూడా పడిన కోపం రావాలా. అశోక్తో గొడవ వేసుకున్నది, అశోక్తో కొంతకాలం కూడా మాట్లాడలేదు. కానీ అశోక్ తర్వాత మనం బాగా అంటే పరిచయం బాగా, కానీ తర్వాత అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళ పిల్లలు కూడా కొంచెం అటు అన్న పిల్లలు కానీ అడగడం కానీ చేయడం చేస్తుంటారు. ఏదేమైనా నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడంతా పనిచేసి వెళ్ళిపోయాను. నా భార్య కోసం అనేసి నేను కొంచెం ఈ కడప పాటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1997లో మ్యారేజ్ అయింది. కొన్ని అనుకూల పరిస్థితుల వలన ఒకవేళ నా పిల్లలు 2014లో జన్మించినారు. బట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫ్రెటర్నల్ ట్విన్స్, ఇద్దరు కౌలు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నౌ దే ఆర్ 7th క్లాస్, అంటే 3rd క్లాస్లో ఉన్నారు, బాగా చదువుతున్నారు, బాగున్నారు. వాళ్ళని అడిగారు, అన్న మీకు ఎట్టు లేదంటే మీరు ఎలా ఉంటుంది, మేము వచ్చేస్తాం మీతో పడుతుంది. సో ఈసారి ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, 100%. మా మిసెస్ కూడా మ్యారేజ్ తర్వాత ఆమె ఆసక్తిని బట్టి నేను చదువుకుంటాను, ఇవన్నీ చేస్తానని చెప్తే నేనే అన్ని చేసుకున్నాను. ఆమె స్కూల్ వస్తుంది హిందీ పడేది, స్కూల్స్ హిందీగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ స్కూల్స్ పనిచేస్తున్నాను. వీఆర్ హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది, అందరూ పిల్లలందరూ సెటిల్ అయ్యి ఆస్ట్రేలియా అబ్రాడ్ అని. నో ప్రాబ్లం, మీరు ఎక్కడ ఉండండి. ఈసారి ఏదైనా మీరు క్వశ్చన్ చెప్పండి, డెఫినెట్గా నేను తర్వాత అతి తొందరలో నేను ఇంట్లోనే సెటిల్ అవుతున్నాను. ఇక్కడ ఇల్లు కూడా కడతాను. ఇల్లు కట్టినప్పుడు ఖచ్చితంగా అందరినీ పేరు పేరుతో మళ్ళీ మీకు పోలీసు పిలుస్తాను. తప్ప మీకు వీలైన వాళ్ళందరూ తప్పనిసరిగా ఆదరించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హైదరాబాద్లో ఉంటాను. మా భార్య హౌస్ వైఫ్. నేను డిప్లొమా ఇన్ బిల్డింగ్ టెక్నాలజీ చేశాను 1988లో హైదరాబాద్ వెళ్ళిపోయి. సో అక్కడే సెటిల్ అయిపోయాను. 1995 నుండి నేను హిందూలో జాబ్ చేస్తాను. 2018లో VRS తీసుకున్నాను. ప్రస్తుతం ప్రెసిడెంట్ ఏం పని చేయట్లేదు. పిల్లలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాక్చువల్గా మేము బయట నుండి చాలా ప్రయత్నం చేశాము. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. చేయడం వల్లే ఇది చేయడానికి పాసిబుల్ అయింది. మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇక్కడ వాళ్ళు పెట్టారు. మేము అక్కడ నుండి గైడ్లైన్స్ ఇస్తూ మాకేం అవసరం ఉంది, ఎవరితో మాట్లాడాలి ఏంటి అనేది కూడా చేశాము. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా పేరు కే కుంభగిరి స్వామి, సెకండ్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు బాబు పాప. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలిసిందే శ్రీధర్, భార్య పేరు తీగలపల్లి శ్రీధర్.
సర్టిఫికెట్ అయితే తీగలపల్లి శ్రీధర్ బాబు అని కూడా ఉంటుంది. భార్య పేరు అయితే సునంద అండి. బాబు ఇక్కడే బీటెక్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయ్యాను. ఎస్వి యూనివర్సిటీలో ఉన్నాను. నేను వచ్చేసి చైతన్య కాలేజీలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నాను. అందరికీ రాంగ్ నోటేషన్ సైంటిస్ట్ అని చెప్పి మా వాళ్ళు అడ్డ పేరు పెట్టారు. సైంటిస్ట్ కాదండి, నేను ఒకరికి వర్కింగ్ ఫ్యాకల్టీ మెంబర్ చైతన్య కాలేజీలో. సో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి వచ్చినటువంటి మీకు, కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నాను. అది మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు, కానీ రీసెంట్గా శివ వచ్చాడు, తిరుపతికి వచ్చాడు లాస్ట్ కరోనా పీరియడ్. ఇద్దరం వెళ్తూ కూడా వచ్చేసి మేము అనుకోవడం జరిగింది, అంటే మనం ఏదైనా కానీ గ్రూప్ ఫామ్ అయితే చేసుకున్నాం, కానీ బట్ సోషల్ యాక్టివిటీ పరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవడం సంథింగ్ వీ హ్యావ్ టు డూ. అంటే వాడు నాతో కూడా షేర్ చేసుకుంటూ మనం ఏం చేస్తే బాగుంటుంది అట్లా అనుకున్నప్పుడు ఒక థాట్ అయితే వచ్చిందండి. బట్ వాడు ఆబ్సెన్స్లో చెప్పడం అనేది అయితే బాగుండదు కదా. బట్ వీళ్ళు ఫైనల్గా ఇప్పుడు మన మిత్రులంతా కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే లోకనాథం సిచ్యుయేషన్ గురించి మాట్లాడారు. దానికి తగ్గట్టుగా అర్థం లేదు లోకనాథం అంటే ఒక రకంగా అందరికీ కొద్దిగా ఫినాన్షియల్ హెల్ప్ చేయడానికి. అది ఎప్పటికైనా కానీ ఒక్కడి వల్ల అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కాదండి, అందరం పిడికిలు బిగించినప్పుడే సాధ్యపడుతుంది. అందరం పిడికిలు బిగించాల్సిందే, దానికైతే మాత్రం ఆ ప్రాసెస్ వచ్చేసి చేసి మీకు అందరికీ నెక్స్ట్ ఒకవేళ వీలైతే కనుక వాడు రాలేదు వచ్చినప్పుడు వర్చువల్ మీటింగ్లో అయినా కానీ మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని శివానే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనేది నా కోరిక. దానైతే తప్పకుండా అయితే కనుక చేస్తాను. అదైతే కనుక సొసైటీ లాగా ఫామ్ చేయించి జరపాలన్నటువంటి సేమ్ లోకనాథ విషయం గురించి మేము పక్కకు మాట్లాడుతున్నాం. కొండకి వెళ్తూ కూడా అనుకున్నాము, అంటే తప్పకుండా జరుగుతుంది ఆ ఇష్యూలో. థ్యాంక్ యూ. అంటే ఎవరి తోచిన విధంగా వారు ప్రశ్న మన ఈ 86 బ్యాచ్మెంట్స్ వంకం లోకనాథ్ అని ఎర్రగా పొట్టిగా ఉంటాడు. ఇక్కడ చౌడమ్మ దేవుల విధంగా ఇందాక చెప్పాను. నా వంతు తెలిసిన వెంటనే వెళ్ళి ఏదో ఒక అన్ఐడెంటిఫైడ్ వెహికల్ గండిగుడి వస్తూ ఉంటే సింహాద్రి దగ్గర యాక్సిడెంట్ జరిగిన వెంటనే నాకు వాళ్ళ మామగారు చెప్పడము, నేను పోతే అక్కడ వెహికల్ తీసుకెళ్ళలేదు. తర్వాత నేను ఒక ట్రాక్టర్ అరేంజ్ చేసి ఒక డ్రైవర్ని నేనే అరేంజ్ చేసి బెయిల్ అవన్నీ చేసి 40 lakhs 40 లక్షల రూపాయలు లోకనాథ్ భార్య గారికి ఇప్పించాను. నేను కూడా ఎవరి 6 months 3 months ఒకసారి చూసి వస్తుంటాను. మనం డబ్బు కాదు, మన స్నేహితులు. నేను ఆ రోజు అవి చేయకపోతే అతనికి ఆ విధంగా కూడా మనం సహాయం చేయలేము. పోయి కష్టపడి సింహాద్రిపురంలో మాట్లాడి స్టేషన్లో మాట్లాడి 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ నేను చేయించాను. అది లిటిల్ బిట్, అదే మనకి సహాయం కాదు. అది నిజంగా వాళ్ళ భార్య చాలా గ్రేట్. ఈరోజు కూడా సొంత చిన్న పిల్లవానిగా చూసుకుంటున్నాను. మిత్రులందరూ కూడా వచ్చిన విధంగా మనం ఒక లోకనాథ్ కాదు, మన బ్యాచులర్స్లో ఎవరికి ఈ యొక్క సహాయం వచ్చి ఇంకా పేదవాళ్ళు చాలామంది ఉన్నాం. ఇందులో కొంతమంది సెటిల్ అయిన, కొంతమంది సెటిల్ అయిన ఉన్నాం. కాబట్టి ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఒక అకౌంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నా వంతుగా ఒక 5,000 రూపాయలు నేను ఎవరు చెప్పినా, ఎవరు ట్రస్ట్గా ఉన్నా కూడా ఒక 5,000 రూపాయలు ట్రస్ట్ మీరు ఎప్పుడైనా కూడా నేను ఇచ్చేదానికి నేనే మంత్రిగా అనౌన్స్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందర మాట్లాడంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఈరోజు అందరము గడ్డము నడిసి నిజంగా న్యాచురల్గా వచ్చారు. నాకు చాలా సంతోషం. అమ్మాయిలందరూ కూడా న్యాచురల్గా వచ్చారు. మన స్కూలు వాట్సాప్ గ్రూప్లో కూడా న్యాచురల్గా, అంటే పెయింటింగ్ లేకుండా, న్యాచురల్ అంటే పెయింటింగ్ లేకుండా న్యాచురల్గా వచ్చినారు. సంతోషం వేసింది నాకు అసలు. ఇక్కడికి వచ్చిన వెంటనే వాస్తవంగా నేను నాకు ఈ యొక్క ప్రోగ్రాం లాస్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసినా కూడా నన్ను మిత్రులు రాధాకృష్ణ ఉండండి, మిగతా వాళ్ళందరూ కూడా నేను రావాలని చెప్పంటే నేను మన
నరసింహులు వీళ్ళందరూ కూడా శ్రీధర్ వీళ్ళందరూ కూడా వీరశేఖర్ వీళ్ళందరూ రమ్మంటే నేను వచ్చిన తర్వాత నిజంగా నాకు ఈరోజు నేను ఎక్కడెక్కడో చదివినా కూడా నాకు ఎక్కడ ఈ యొక్క తృప్తి, ఈ యొక్క సంతృప్తి మన చిన్నతనంలో మనం బయటిపై రేగబడలు, బయటిపై పొంగనాలు, బయటిపై చిన్నవి తీసుకొచ్చుకొని ఒకరికొకరు వచ్చుకుంటా నేను 6-7 క్లాస్ లీడర్గా 7వ తరగతి పీపీ లీడర్గా ఉన్నాను. నాకు అందరితో కూడా ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా అందరితో కూడా స్నేహభావంతో మిగిలి ఇక్కడ నన్ను అందరూ కూడా నన్ను గుర్తుపట్టే విధంగానే నేను అందరితో ప్రవర్తించాను. చాలా సంతోషం. వాస్తవంగా నేను 10th అయిపోయిన తర్వాత నా ఎడ్యుకేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చేశాను. అక్కడే పిహెచ్డి కూడా చేశాను. పిహెచ్డి చేసి అక్కడే డాక్టరేట్ కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి అక్కడ చేసి డాక్టరేట్ తీసుకొని, అయితే సేవ అనుగుణంగా నేను టీచింగ్ సైడ్గా వెళ్లకుండా నా యొక్క దృక్పథం అంతా ప్రజలకు సహాయం చేయాలా, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా గెలిచి తర్వాత 2014-2019లో ప్రొద్దుటూరు జెడ్పీటీసీగా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఉండి పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉంటూ నా యొక్క కార్యక్రమాలు మన స్నేహితులకు ఎవరెప్పుడు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళతో మాట్లాడి మిగిలిన వారి క్షేమ సమాచారం కూడా తెలుసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఏమంటే నేను పీపుల్ అయితే సెకండ్ పీపుల్ సురేంద్ర బాబు మీరు చూసింటారు అందరూ. ఈరోజు నిజంగా ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్లో ఉండి ఒక 3 years బ్యాక్ చనిపోయినాడు. ఆ అబ్బాయి సెకండ్ లీడర్ 6th 7th ఈ సురేంద్ర బాబు ఎర్రగొంటాడు బాబు అని రైటింగ్ గురుమూర్తి సార్ ట్యూషన్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ మనకు జస్ట్ లైక్ ప్రింటింగ్ మాల్ ఉంటుంది, అందరూ గమనించింటారు బాగా. వాడు నేను ఎస్ యూనివర్సిటీలో సురేంద్ర బాబు నేను ఇద్దరం వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ లిట్ గోల్డ్ మెడలిస్ట్. నేను పొలిటికల్ సైన్స్ ఎంఏ ఇక్కడ చదివిన తర్వాత గ్రూపంలో ఏఈఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా జాయిన్ అయ్యి అంచెలంచెలు ఎదిగి మంచి స్థాయికి వెళ్ళి తర్వాత కొన్ని ఆరోగ్యం సహకరించగా చనిపోయినాడు. నిజంగా మనం ప్రతి సంవత్సరము ఇలాంటి యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమాలు జరుపుతుంటే మీరు ఇక్కడ ఉండి రావడం పెద్ద గొప్ప కాదు, కానీ మీరు ఎక్కడెక్కడో కర్నూలు, హైదరాబాద్, అనంతపురం, తిరుపతి అక్కడ నుంచి సాధకమాత కలవచ్చుకొని ఈవెన్ అమ్మాయిలు నేను కూడా అన్నిటి వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి చేశారు. అందరికీ ఈరోజు నిజంగా నేను నా యొక్క పీజీ బ్యాచ్మెంట్స్తో ఇటువంటి సమ్మేళనం జరుపుకున్నాను, పిహెచ్డీలు చేసుకున్నాను, తర్వాత ఎస్సీలో చేసుకున్నాను. ఎక్కడ కూడా ఇంత అద్వితీయంగా ఇంత అద్భుతంగా అక్కడ ఆర్గనైజర్స్ కూడా చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంతకన్నా నా భార్య జి రామలక్ష్మి, నాకు 2 పిల్లలు. ఒక బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, బాబు 6th క్లాస్. నేను కూడా 2000 సంవత్సరం మ్యారేజ్ చేసుకున్నాను. ఎందుకంటే 10 years అంటే నేను యూనివర్సిటీలోనే చదువుకోవడం వల్ల నా యొక్క మ్యారేజ్ కూడా లేట్ అవుతుంది. ఈ యొక్క సందర్భంగా నేను ఇప్పుడు కూడా ప్రేయర్లో పాట పాడేవాడు. మీకోసం చిన్నగా ఆ పాట వినిపిస్తాను, 2 సెంటెన్స్. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా, నేడే స్వాతంత్ర దినం, వీరుల వీర దినం, నేడే స్వాతంత్ర దినం, వీరుల వీర దినం, నేడే నవోదయం, నేడే ఆనందం, పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా. థ్యాంక్ యూ. అందరికీ కూడా పేరు పేరున వరుసగా అందరికీ చెప్పగలుగుతాయి పేర్లు. అందరికీ కూడా పేరు పేరున ఒకసారి థ్యాంక్స్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన నరసింహులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. మా ఇంట్రడక్షన్ ఆల్రెడీ అయిపోయింది సోమన్ సార్ గారు. మళ్ళా చెప్పడానికి నాకైతే అభ్యంతరం లేదు, కానీ వినడానికి మీకు కోరుకున్నాను. ఓకే, అప్పుడు నేను డిస్కంటిన్యూ చేసిన చోటు కంటిన్యూ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. అబ్బాయి పెద్దవాడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఓసీ చేసుకున్నాడు. ఇప్పుడు పాప ఫస్ట్ ఇయర్ జనరల్ చేస్తుంది. ఇది నా కుటుంబం. నా భార్య హౌస్ వైఫే.
ఇంకా ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పూర్వ విద్యార్థులైనటువంటి 86 బ్యాచ్ వారందరికీ పేరు పేరున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మన ముందుకు 2 టాపిక్స్ వచ్చాయి. మొదటిది ఏంటంటే, మనము ఇంకొకరికి అంటే మన బ్యాచ్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆర్థిక సహాయం చేయడానికి కానీ ఒక టాపిక్. రెండోది వచ్చేసి మళ్ళీ మనం ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, ఈ 2 ఇష్యూస్ మన ముందుకు వచ్చాయి. ఇందులో మొదటిదానికి ఆన్సర్ ఏంటంటే, మనము ఒకేసారి కాంట్రిబ్యూట్ చేయమంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకని మేము ఏం చేస్తామంటే మా అసోసియేషన్స్లో వాటిలో పర్ మంత్ కొద్దిగా డబ్బులు అంటే అది ఎక్కువ. ఇప్పుడు మనం దాదాపు 50 మంది వచ్చాము ఇక్కడికి. 50 మందిలో ఇవ్వగలిగిన వాళ్ళే, నో ఫోర్స్, ఎవరికి ఇవ్వగలిగిన వాళ్ళే 100-200 అనుకుంటే నెలలా డొనేట్ చేస్తూ ఉంటే అది కొద్దిగా అక్యుములేట్ అయిపోయి పెద్ద అమౌంట్ అవుతుంది. అప్పుడు మనం ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఇది సహాయం చేయొచ్చు, ప్లస్ మనకు ఇవ్వడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తలా ఇవ్వండి అన్నారనుకోండి, చాలా మంది డ్రాప్ అయిపోతారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మన సభ్యులందరూ గమనించి 100-200 పెడితే అందరూ నెలగా ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటే అందరూ చేసి మన గ్రూప్లో పోస్ట్ చేస్తారు నేను చేశాను అని. అదొకటి. రెండోది, మళ్ళీ మనం ఎప్పుడు కలవాలి, మళ్ళీ ఇలాంటి రియూనియన్ జరగవచ్చు. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఎవరి ఇంట్లో ఏ సందర్భమైనా జరిగితే, పెళ్ళిళ్ళు కానీ ఇంకేంటి కానీ ఇవన్నీ జరిగితే, అయ్యా నా కొడుకు పెళ్ళో నా కూతురు పెళ్ళో దయచేసి అందరూ రండి, మెంబర్స్ అందరూ రమ్మని ఒక రిక్వెస్ట్ పెడితే మనం అందరము కలిస్తే అదొక రీయూనియన్ లాగే ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే అందరికీ వీలు కావచ్చు, వీలు కాకపోవచ్చు. కనీసం వీలైన వాళ్ళైనా కూడా, దగ్గరున్న వాళ్ళైనా కూడా కలిస్తే యూనియన్ లాగే ఉంటుంది. అంతేగాని ఏదో నాకు తెలిసిన 10 మంది ఫ్రెండ్స్ అట్లా కలిస్తే దాని రీయూనియన్ లాగా అనుకోలేము. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళు 10 మంది రోజు కలుస్తూనే ఉంటారు. వాళ్ళు దాన్ని వారు రోజు యూనియన్ లెక్క వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనము ఎవరైనా పోస్ట్ చేస్తే దయచేసి వెళ్ళడానికి ట్రై చేద్దాం. రాలేని పరిస్థితి ఉండొచ్చు ప్రతి ఒక్కరికి. ఈ రోజు కూడా ఇక్కడ చాలా మంది రాలేకపోయినారు. ఏంటంటే వాళ్ళకు రీజన్స్ ఉంటాయి. రీజన్స్ లేకుండా ఎవరు. అలాగే ఎవరైనా పోస్ట్ చేస్తే మళ్ళీ వెళ్ళడానికి మనం ట్రై చేస్తే అదొక రీయూనియన్ లాగే ఉంటుందని నా విజ్ఞప్తి. ఈనాటి ఈ మన అపూర్వ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, మన అందరికీ మన తరఫున మనమే ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏ ఒక్కరు చెప్పే పని కాదు. అందరి కొరకు, అందరి వలన, అందరి చేత రాజ్యాంగం లాగే ఎదుగుతారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే మన గ్రూప్లో సవివరంగా పోస్ట్ చేయండి, అందరము చదువుతున్నాం. అలాగే ఇప్పుడు టీ స్నాక్స్ వస్తున్నాయి, కొద్దిసేపు వెయిట్ చేసి. విజయలక్ష్మి గారు చూడొద్దు, మీరు ఎప్పుడు ఈయనే ఉండేది, ఎందుకు తొందరపడుతున్నారు ఇంటికి పోవడానికి?
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే రెడీ మేడం చూడండి సార్ కొంచెం క్లోజ్ రండి సార్ ఓకే రెడీ మేడం గారు చూడండి చిన్న నాన్న ఓకే రెడీ సార్ మేడం గారు ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సాహితీ నువ్వు థ్యాంక్ యూ కానీ కళ్ళు బాగా నాట్యం చేసేయాలి. అలా ఇంకోటి ఏంటంటే బాగా సమయస్ఫూర్తి ఉంది. 1-2 స్టెప్పులు మిస్ అయినా దాన్ని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. థ్యాంక్స్ పాప. సాహితీ నువ్వు చేస్తూ ఇంకో అవకాశం ఇస్తాము తప్పకుండా. ఇంకేం పాట చేస్తావు?
మంచి ఫోన్ పెట్టావు కట్అవుట్ చేస్తాం. మిత్రులారా, పాపకు విజిల్ చేస్తేనే నాయన ఆపుతారని లేదా ఆపదంటే అది కూడా వేస్తూనే ఉంటుంది. వచ్చిన వారు ఎలా విజిల్ చేస్తున్నాము. విజిల్ కాకపోతే తప్పకుండా ఉంటుంది. రెడ్డి ఆపమంటారు సార్. సార్ నిలవడండి. రెడీ సార్. ఇక్కడ చూడు నా చిన్ను. చిన్ను ఇక్కడ చూడు. చిన్ను సార్ ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ చూడండి సార్. చిన్ను ఇక్కడ చూడు నాన్న. మేడం చూడండి. రెడీ. చిన్న ఇక్కడ చూడు నాన్న. చిన్ను మేడం చూడండి. ఓకే.